అందరికీ దండాలు. నేను మీ లాట్కన్ నారన్న. వెల్కమ్ టు ఈజం టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ కేసు అనేది ఇప్పుడు నడుస్తున్నది. కానిస్టేబుల్ నాగమణి హత్య మనకు నిన్న మొన్న వెలుగులోకి వచ్చింది. చూసినాం. వాళ్ళ సొంత తమ్ముడే అతి కర్కశంగా కారుతోటి వచ్చి గుద్ది ఆమె కింద పడిపోగానే కత్తితో నరికి చంపిండు. కులాంతర వివాహం చేసుకుందని బీసీ కుర్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఒక ఎస్సీ మాలాయనని పెళ్లి చేసుకుందని వాళ్ళ సొంత తమ్ముడే ఇంత ఘోరంగా నరికి చంపిన ఘటన మనం చూసినాం. అయితే ఏమైంది, ఆ రోజు ఏమైంది, అంతకన్నా ముందు ఏమైంది, ఆ లవ్ మ్యారేజ్ వాళ్ళు ఎందుకు చేసుకురు ఏంది అనేది భర్త శ్రీకాంత్ ఉన్నాడు. వాళ్ళ ఊరికి వచ్చినాం. రాయపోల్ గ్రామానికి మనం ఇవాళ వచ్చినాం. వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ చాలామంది ప్రజా సంఘాలు కూడా వాళ్ళని పరామర్శించడానికి వచ్చినాయి. వీళ్ళందరూ అసలు ఎందుకు వచ్చిర్రు, అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి మనం అరుచుకుందాం దారి. అయితే కానిస్టేబుల్ నాగమణి హత్య జరిగింది మనందరికి తెలుసు. నేను రాయపూల్ గ్రామంలో ఆమె నాగమణి ఎవరినైతే మ్యారేజ్ చేసుకుందో శ్రీకాంత్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. వాళ్ళ అక్క కూడా మనతో ఉన్నారు. ఆమెతో కూడా అసలు ఎందుకు ఈ హత్య జరిగింది, కులం కారణంగా జరిగిందా లేకపోతే ఆమె ఆస్తి కోసం మీరు ఆశించారు కాబట్టి చంపినా అని మీడియా కానీ పోలీసులు కానీ బయట చెప్తున్నారు. అసలు ఏం జరిగింది వాళ్ళ ఇంట్లో మాటలలో మనం తెలుసుకుందాం. అమ్మ ఏం పేరమ్మా? మీ పేరు? నా పేరు కవిత. కవిత వాళ్ళ సిస్టర్ అవుతా నేను. అయితే నాగమణి మీకు ఎట్లా తెలుసా? అంటే ఇప్పుడు మీ తమ్ముడు లవ్ చేసిందని మీకు ఎట్లా తెలుసమ్మా? నాకు ఇది దసరా ముందు తెలుసు సార్. ఇది మ్యారేజ్ అంటే అక్క ఇట్లా మాట్లాడాలి రండి అని చెప్పిండు దసరాకు. మా అమ్మ వాళ్ళు పక్కనే ఉంటారు, 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటారు. అయితే నేను అక్కడికి వచ్చిన వాళ్ళ బావకు ఫోన్ చేసి ఇట్లా మాట్లాడాలి బావ ఇంటికి రారే అని అన్నాడు అనమాట. అయితే మేము ఇక్కడికి వచ్చినాము. అప్పుడు ఇట్లా ఈ విషయం తెలిసింది సార్. ఇట్లా అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా, నాకు మ్యారేజ్ చేయండి అక్క, అమ్మాయితోటే మ్యారేజ్ చేయండి, మేము ఇట్లా చాలా రోజుల సంది పరిచయం ఉన్నాం కదా అక్క, ఇక నేను ఆ అమ్మాయినే చేసుకుంటా, ఆ అమ్మాయి కూడా ఇల్లు వదిలిపెట్టేసి వచ్చింది కదా అక్క, ఆమెను ఎందుకు నేను అది చేసుకోవాలి, మొత్తం నేనే చూసుకుంటున్నామను. ఆమె ఒక లైఫ్లో సెట్ అయింది, నేను కూడా సెట్ అయినా, మేమిద్దరం మంచిగా బతుకుతాం అక్క, ఇప్పుడు ఆమెకు సపోర్ట్ అయితే ఎవరు లేరు, మనమే సపోర్ట్ కనుక నేను పెళ్లి చేసుకుంటాక అని అన్నాడు. అయితే అంటే ఇప్పుడు ఆమె మీ తమ్ముడు ఏం చేస్తాడమ్మా? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో చేస్తాడు సార్ వర్క్. అయితే అంటే బయట చెప్తున్న ప్రకారం ఏంటంటే ఆమె ఎకరా ఆస్తి కోసమే మీరు ఆశపడి వాళ్ళ ఇంటిలను అడగడంతో ఆ అబ్బాయి ఎవరు మీ మరదల్ని చంపిండు అనేది, వాళ్ళ తమ్ముడు చంపిండు అనేది బయట చెప్తారు. వాస్తవమేనా? ఇది వాస్తవం కాదు సార్. ఇది ఎప్పుడో రాసి, అంటే వాళ్ళ అమ్మ తన పేరు మీద ఎకరం పొలం రాసిచ్చిందంట, వాళ్ళ అక్కకు రాసిచ్చిందంట, ఈ అమ్మాయికి రాసిచ్చిందంట, ఆయనకు రాసిచ్చిందంట. తర్వాత ఆ అమ్మాయి నాకు ఆస్తి కూడా వద్దు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోమన్నప్పుడు ఆస్తి కూడా వద్దు అని ఆ ఎకర పొలం కూడా రిటర్న్ ఇచ్చేసింది సార్. ఆ అమ్మాయికి అబ్బాయికి ఇచ్చేసిందంట. నాకు ఆస్తి ఏమొద్దని ఆ ఎకర పొలం కూడా తనకే రాసిచ్చేసింది. వాళ్ళ అమ్మ రాసిచ్చింది. ఎప్పుడు రాసిచ్చింది? పెళ్లి తర్వాత పెళ్లికి ముందా? అమ్మ పెళ్ళి అయ్యి 20 days అవుతుంది కదా సార్. అది ఎప్పుడో 4 years బ్యాకే అయింది సార్. ఇది ఆ తమ్మునికి రాసేయడము 4 years బ్యాకే అయిపోయింది. ఇది ఇప్పుడు ల్యాండ్ విషయం కాదు సార్. అది ల్యాండ్ అనేది అది వాళ్ళు సృష్టించింది, కానీ ల్యాండ్ విషయం మాత్రం కాదు. అమ్మాయిని ఏంటంటే కులం తక్కువ వాడు చేసుకున్నాడు కనుకనే అనేసి ఆమెను చంపేసారు. కానీ ల్యాండ్ విషయం అనేది అంటే మీదే కులం వాళ్ళదే కులం అమ్మ? మేము ఎస్సీ మాల సార్, వాళ్ళు ఏమంటారు కుర్మ సార్ వాళ్ళు. అది సార్ ఆస్తి విషయం అనేసి లేదు సార్. 10 years నుంచి మా తమ్ముడు చదువుకున్నాడంట సార్. మా తమ్ముడు మాకు మొన్ననే చెప్పిండు, మాకు ఇప్పటి వరకు తెలియదు. అంటే వాళ్ళ ఇంట్లో లేదా అమ్మ? 10 సంవత్సరాల నుంచి అమ్మాయి వాళ్ళ ఇంట్లో లేదు సార్. అయితే ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మా తమ్ముడు అమ్మాయిని ఒక హాస్టల్లో పెట్టి, తను కూడా మా తమ్ముడు జాబ్ చేసుకుంటుండు, అక్కడనే తను కూడా సిటీలో వండుకుంటా, మేడం ఒక రూమ్ ఇస్తే అదే రూమ్లో వండుకుంటా ఆ అమ్మాయిని వేరే హాస్టల్లో పెట్టి చదివించిండు సార్. చదివించిన తర్వాత ఇంకా అమ్మాయికి కూడా మళ్ళీ ఇట్లా కానిస్టేబుల్ కోచింగ్ ఇవన్నీ ఉంటాయి కదా సార్, అన్నీ తనకు బట్ట అన్నీ మొత్తం ఏ రకంగా అయినా మా తమ్ముడే చూసుకున్నాడు సార్. 10 సంవత్సరాల నుంచి నాగమణి అనే అమ్మాయిని మీ తమ్ముడే పోషించుడు, మీ తమ్ముడే చూసుకుని, మీ తమ్ముడే జాబ్ కొట్టించిండు సార్. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో లేదు సార్. ఈ 10 years నుంచి కూడా అమ్మాయి 8 years 10 years నుంచి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో లేదు సార్. అమ్మాయి హాస్టల్లో ఉండి
అమ్మాయిని ఇట్లా ఇట్లా మ్యారేజ్ చేసిండ్రు కదా సార్. మ్యారేజ్ చేసి ఎవరికి మ్యారేజ్ చేసిండ్రు? ఒక అబ్బాయి తోటి మ్యారేజ్ చేసిర్రు సార్. ఆ అమ్మాయి ఫస్ట్ మ్యారేజ్ అయ్యింది. అంతకు ముందుకే వీళ్ళది ఇట్లా అయ్యింది. వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు. ఇది పోలీస్ కేసు కూడా కొంచెం అయింది సార్. అప్పట్లో 10 years బ్యాకే అయింది. అప్పటి నుంచి ఉంది సార్ వీళ్ళకు లవ్ అనేది, అప్పటి నుంచి ఉంది. కానీ మేము కూడా ఇంట్లో అప్పుడు బెదిరించినాము, మా తమ్మిని బెదిరించినాము. బెదిరిస్తే వాళ్ళ దగ్గరికి పోను అనేసి అనుకునే ఉన్నాం మేము. తర్వాత వాళ్ళ విషయంలో ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసి వేరే అత్తగారింటికి పంపిస్తే ఆ అమ్మాయికి అక్కడ నచ్చక అక్కడ మరి ఏం చేసిరో తెలియదు సార్. కొన్ని రోజులే ఉండి వచ్చేసిందంట. ఆ అబ్బాయి కూడా డైవర్స్ కూడా ఇచ్చేసిందంట. అంటే ఇప్పుడు మీ మరదలు నాగమ్మని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఆమెకు పెళ్ళైంది, విడాకులు కూడా అయినాయి. మరి అట్లాంటప్పుడు మళ్ళీ అంటే మీకు సమాజంలో ఒక విడాకులు అయిన అమ్మాయిని మళ్ళీ మా తమ్మినికి చేయాలన్నా లేకపోతే ఎట్లా అని మీరు మన ఇంట్లో ఏమైనా అబ్జెక్షన్ చెప్పారా మీ తమ్మినికి? అంతకు ముందుకే వీళ్ళ లవ్ స్టోరీ ఉండే అమ్మాయికి పెళ్లి చేసిరు సార్. వీళ్ళ లవ్ స్టోరీ నడుస్తుందని వాళ్ళకి తెలుసు సార్. ఇది పోలీస్ స్టేషన్ కేసు కూడా అయింది. ఇట్లా లవ్ చేసుకుంటుంది అనేసి అమ్మాయికి వాళ్ళ అమ్మాయిని బెదిరించి అదిరించి వేరే పెళ్లి చేసేసిర్రు సార్ అమ్మాయికి వాళ్ళు ఏమి బాధ పెట్టి పెళ్లి చేసిరో మనకు తెలియదు. తర్వాత మళ్ళీ అక్కడ ఇష్టం లేక వచ్చేసిందంట సార్. వచ్చేసి ఆయనకు విడాకులు ఏదేదో ఎట్లా చేయాలనో అట్లా చేసేసిన తర్వాత బయటికి వెళ్ళిపోయింది సార్. అమ్మాయి బయటికి వెళ్ళిపోయి హాస్టల్లో ఉంది. అయితే అమ్మా అంటే నేనేమంటున్నా, ఆమెకు డైవర్స్ అయినా కానీ మీ ఇంట్లో మీ తమ్మునికి మాత్రం ఏం చేయాలి? డైవర్స్ అయినా కానీ మేము పెళ్లి చేస్తామని మీరు ముందరకు వచ్చిరా? మేము ముందరకు వచ్చినాం సార్. ఇప్పుడు మరి వాళ్ళు వదిలేసిరు కదా సార్, అమ్మాయిని వదిలేసిరు. ఇప్పుడు 8 years నుంచి వాళ్ళ దగ్గర లేదు అమ్మాయి. మా తమ్ముడు ఇట్లా మాకు సర్ది చెప్పిండు మాకు, ఏమని అక్క నేను అన్ని పరంగా నేనే చూసుకుంటున్నా, అమ్మాయిని ఇంట్లోకి వెళ్ళి పంపించారు కనుక నా బాధ్యతతోటి నేను ఆమెను చదివించి నన్ను చేసుకున్నా. నేను ఆమెను ఇష్టంగా ఆమె ఇష్టపడ్డది నేను ఆయన ఇష్టపడ్డా కనుక ఇద్దరము ఒకటైతాం అక్క అనేసి చెప్తే మ్యారేజ్ చేసినాం సార్ మేము. అయితే అంటే మీ తమ్ముడు శ్రీకాంత్ మీ మరదలు నాగమణి అంటే పెళ్ళైన నవంబర్ 10 నుంచి ఇప్పటిదాకా ఎట్లుండేటోళ్ళు మీ ఇంట్లో కానీ లేకపోతే మీ చుట్టరికంలో కానీ ఎట్లుండేటోళ్ళు వాళ్ళు? అంటే అయ్యి కూడా 23 days అవుతుంది కదా సార్. మేము మ్యారేజ్ చేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళకి వెళ్ళిపోయినాము. వాళ్ళు కూడా నెక్స్ట్ డే ఇట్లా కంప్లీట్ ఇచ్చి నెక్స్ట్ డే ఇంటికి తీసుకొచ్చినాము, చూపించినాము. వాళ్ళని మళ్ళీ సిటీ పంపించేసినాం సార్ వాళ్ళని. కానీ అమ్మాయి అయితే మంచిగా కలిసిపోయి ఉన్నది సార్ వీళ్ళతోటి. ఎట్లున్నది అమ్మాయి? చాలా హ్యాపీగా ఉన్నది సార్. ఎట్లా అంటే ఇంకా మాకు చెప్పలేం సార్ మనం ఎంత హ్యాపీగా ఉంది అని అంటే. అక్క మేము ఇన్నేళ్ళు కష్టపడ్డాము, మేము కష్టపడి ఇద్దరము కష్టపడి ఆయన మీ తమ్ముడు నన్ను కష్టపడి ఎంత చదివించిండో ఎంత చేసిండో, ఒక పొజిషన్లోకి వచ్చినాక పెళ్లి చేసుకుందామని మిమ్మల్ని ఒప్పించినాక మేము పెళ్లి చేసుకున్నాం అక్క అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్ అమ్మాయి. అయితే ఇప్పుడు ఆయన 10 ఏళ్ళు చదివిపించి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ చేసి లవ్ చేసి మ్యారేజ్ చేసుకుండు మీ తమ్ముడు. ఇప్పుడు ఆమె సడన్గా చనిపోయింది, ఒకడు వచ్చి చంపేసిండు అన్నప్పుడు మీ తమ్మిని బాధ ఎట్లుంది అసలు? మా తమ్మిని బాధ అసలు చెప్పలేం సార్. అమ్మాయిని కాల్ చేస్తుంటే మా తమ్ముడు కూడా మంటలకి వెళ్ళిపోతున్నాడు సార్. అసలు వాడికి అసలు పడుకుంటలేడు, తింటలేడు, కూసుంటలేడు, ఘోరంగా చేస్తున్నాడు సార్ మా తమ్ముడు. అసలు ఎంత నరకం చేసిరు ఆ అమ్మాయిని అంటే వానికి మాత్రం వాళ్ళ అన్నకు మాత్రం కఠినంగా ఉరి శిక్ష అట్లనే వేయాలి సార్. ఒక రక్తాన్ని చంపినప్పుడు ఎంత బాధ అనేసి వానికి తెలియాలి సార్. మా తమ్ముడు మాత్రం కంటికి నిద్ర లేకుండా అమ్మాయి కోసం అసలు ఎట్లా చేస్తున్నాడు అంటే అసలు చెప్పొద్దు సార్. అసలు తల్లడిల్లిపోతున్నాడు మా తమ్ముడు. ఆ అమ్మాయిని ఎట్లా దాచిపెట్టుకున్నాడు, ఎంత ప్రేమగా చూసుకున్నాడు, ఎంత ఇప్పుడు అసలు విల ఆడుతున్నాడు సార్ అమ్మాయిని లేక. ఇప్పుడు ఒక 20 days వాళ్ళు కలిసి, కానీ వాడి ముఖంలో మేము బాధ చూడలేకపోతున్నాం సార్. అసలు వాడు ఏ రకంగా గుమిలిపోతున్నాడో కూడా మాకు అర్థమైతలేదు సార్. అమ్మాయి లేకుంటే నాకు జీవితం లేదంటున్నాడు సార్ మా తమ్ముడు ఇప్పుడు. అంటే ఇప్పుడు వాస్తవానికి మీ బాధ మేము వర్ణించడానికి కూడా లేదమ్మా. కాకపోతే చనిపోయిన అమ్మాయిని నాగమణి కానిస్టేబుల్ గారిని మనం తీసుకురాలేము. కానీ ఇప్పుడు మీ తమ్ముడు కూడా బయట నేను అక్కడక్కడ వార్తలు వస్తున్నాయి, ఈయనను కూడా బెదిరించారు, ఈయనను కూడా
ఏమైనా చేస్తారేమో అనేది కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక అది నడుస్తుంది అందరికి. మీ తమ్మినికి ఎట్లాంటి ఆపద ఏమైనా ఉందా మళ్ళీ? ఎందుకంటే అలా వైఫ్ని చంపేసారు కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఉంటది కదా సార్. ఇప్పుడు మా తమ్మిని కూడా చంపాలని వాడు ఖచ్చితంగా అనుకుంటాడు. ఎందుకు అంటే చెల్లెని చంపినోడు ఇప్పుడు ఈయనను చంపడానికి ఏముంటది సార్? కన్నా రక్తాన్నే చంపుకున్నాడు. ఒక తల్లి గుండెల పాలు దాగిన చెల్లెనే కషాయంగా చంపిండు సార్. మా తమ్మిని చంపడానికి ఏమన్నా అది ఉందా సార్? మా తమ్మిని కూడా కొంచెం ప్రొటెక్షన్ అట్లా ఇచ్చి మా తమ్మిని కూడా జాగ్రత్త చేయాలి సార్. ఓకే అమ్మా, ఇది మన శ్రీకాంత్ వాళ్ళ అక్క మనోవేదన. కన్నా ఒకటే గర్భగుడిలో పెరిగినటువంటి సొంత అక్కనే చంపేసిండు, మా తమ్మిని కూడా రక్షణ కల్పించాలి లేకపోతే మా తమ్మిని కూడా చంపేశాడు అని ఆమె చెప్తున్నారు. పోలీసులు ఇప్పటికైనా మీ నిర్లక్ష్యం వదిలి ఆయనకు ఖచ్చితంగా ఒక దాదాపు ఆయన మొత్తం ఈ విషయం సెట్ అయ్యే వరకు శ్రీకాంత్కు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టాలి. అట్నే ఇది ఆస్తి పంచాయతీ కాదు, కులం పంచాయతీ. కులం బలుపుతోటి చేసిన హత్యే. వాళ్ళ కుటుంబాలు ఇంత మంచిగా చెప్తున్నారు. 4 సంవత్సరాల కిందనే ఆమె భూమి ఏదైతే ఎకర గురించి పంచాయతీ అన్నారో ఆ ఎకర ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేసేసిందంట. వాళ్ళ అన్నకు వాళ్ళ తమ్మినికి రిజిస్ట్రేషన్ చేసేసి ఆమె ఉట్టి కట్టుబట్టలతో 10 ఏళ్ళ నుంచి ఇంటి నుంచి బయటకు వెళ్తే మొత్తం చదివించుకున్నది సాదుకున్నది ఇగో ఈ కుటుంబము. ఇప్పుడు జనాలు మీరు కూడా తెలుసుకోవాలి, ఇది ఖచ్చితంగా కులం దురహంకార హత్య, కుల బల్బు హత్య. కాబట్టి చట్టం ప్రకారం ఆ నిందితుడు పరమేశ్ అయితే ఎవడైతుండో వానికి ఖచ్చితంగా శిక్ష పడతాడు చూడాలి. వానికి మ్యాక్సిమం ఎంత శిక్ష పడతాడు అంత శిక్ష పడతాడు చూడాలని నిజం టీవీ తరపున కోరుకుంటూ ఈ కుటుంబానికి కూడా కొంత శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే మనం కానిస్టేబుల్ నాగమణికి సంబంధించి రాయపూర్ గ్రామానికి పోయినాం. మా మీద అక్కడ అసలు ఆ రోజు ఏం జరిగింది, అది జరగడానికి కారణం ఏంది అనేది కూడా మనం క్లియర్గా చూపించాం. అట్నే వాళ్ళ అక్కతో ఎవరు శ్రీకాంత్ ఎవరైతే బాధితులు ఉండో వాళ్ళ అక్కతో కూడా మాట్లాడినాం, వాళ్ళ కుటుంబీకులతో మాట్లాడినాం. అయితే ఆయన ఏసీపీని కలవడానికి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి వచ్చింది. సో మేము కూడా ఈడికి వచ్చి మన ఏజెంట్ ఈడికి వచ్చి ఆయన అలా రోజు ఏం జరిగింది, వాళ్ళ లవ్ స్టోరీ ఏంది, అంతకన్నా ముందు ఏం జరిగింది, కారణం ఏంది. ఎందుకంటే చాలామంది పేపర్లల్లో పెద్ద మీడియాలలో ఏం చెప్తున్నారంటే ఆమె ఆస్తిలో వాటా అడిగింది కాబట్టినే ఆ వాటా కోసమే వాళ్ళు ఆస్తి కోసమే చంపారు తప్పితే కులం గురించి కాదు అనేది కొంతమంది బహిరంగంగా మాట్లాడుతున్నారు, పత్రికలలో కూడా ఇస్తున్నారు. కానీ ఆమె చావు కులమా లేకపోతే డబ్బా ఏదో ఈ రెండింటిలో ఏంది, ఆస్తి కాదా ఏందనేది అసలు ఇలా లవ్ ఎట్లా ఉంటుంది, వీడి దాకా ఎట్లా వచ్చింది ఇలా పరిచయం అనేది ఒకసారి మనం ఆయన మాట్లాడి నడుచుకున్నాం. శ్రీకాంత్ జరిగిన నష్టానికి మా ఐటమ్ వచ్చి సంఘీభావం తెలుసుకుంటాం. అసలు నీకు నాగమణి పరిచయం ఎట్లా పరిచయం స్కూల్ టైంలోనే ప్రకారం అయితే వాళ్ళ తమ్ముడు ఏం చెప్పిందంటే నాకు వేరే క్యాస్ట్ చేస్తుంది కాబట్టి దాని అమ్మాయిని ఆస్తి అసలు మ్యాటర్ కాదు. ఆస్తి వాళ్ళ పేరు మీద ఉంది, అమ్మాయి పేరు మీద ఏం లేదు. ఆ అమ్మాయి ఎందుకు ఆస్తి గురించి కానీ అడగలేదు. మీకు అబ్బాయి అంటే కాదు, మీ బతుకు మా కాళ్ళ మీద ఉంది. అది నుంచి ఏమో అమ్మాయి తెలుసు. అమ్మాయి ఒక డ్రెస్లో బయటకు వచ్చింది. మ్యారేజ్ అమ్మాయి నాకు 10 ఏళ్ళ నుంచి తెలుసు. అప్పుడు అమ్మాయికి అమ్మనాన్ని లేకపోవడం వల్ల
అప్పటికి మా మేడం తెలిసిన పర్వాలేదు. తెలిసిన తర్వాత ఏమైంది, మా మేడం తెలిసినాక నువ్వు అబ్బాయిని ఏం చేస్తున్నావు, నువ్వు ఇంటికి మళ్ళీ పరువు బాగా అవుతుంది. అప్పటి నుంచి అన్నారు ఆ అబ్బాయిని చేసుకుని మాత్రం నేను కొంచెం అడ్జస్ట్ అప్పటి నుంచి ఇంకా పెళ్లి దాకా రాలేదు కాబట్టి వాళ్ళు ఆగింది. అదే ఆ రోజు ఇంకా గట్టిగా అయితే అప్పుడే పెళ్ళైందని కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక వీడు ఎట్లా అమ్మాయిని చేసుకుంటారు, మా పరువు పోతుంది చేసి అటాక్ ప్లానింగ్ తోటి చేసింది. మాకు నవంబర్ 10 మ్యారేజ్ అయ్యింది. అమ్మాయి ఫస్ట్ 10 సంవత్సరాల అమ్మాయి మరి బయట ఎక్కడ ఉంది? అమ్మాయి బయటికి వెళ్ళింది. నేను ప్రైవేట్ జాబ్ చేసి జాబ్ చేసుకుంటా అమ్మాయి నా జాబ్ నేను చేసుకుంటా. అంటే 10 సంవత్సరాలు నువ్వే చదువుతున్నావు అమ్మాయి? అమ్మాయికి 10 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాల దాకా చదివిస్తుంది. అమ్మాయికి జాబ్ వచ్చింది. అమ్మాయి సొంతంగా అమ్మాయి 10 సంవత్సరాలు అయితే మాకైతే పరిచయం వాస్తవానికి ఆ రోజు మార్నింగ్ ఏం లేదు, మొత్తం ఆమె మీద దాడి జరిగింది. ఆ రోజు మీరు ఆఫీస్కి వచ్చినా ఎట్లా వచ్చినా ఏం చేసిన ఆ రోజు మీకు మన తెలిసి 8:30 కట్లా ఇళ్ళకి వెళ్తాను తీసుకోవాలి. కాకపోతే అమ్మాయికి నైట్ షిఫ్ట్ ఉండడం వల్ల ఆమె ఓన్ వెహికల్ తీసుకుంటే నాకు నైట్ 3 o'clock డ్యూటీ అయిపోతుంది. 3 o'clock మళ్ళీ ఇలా రూమ్ కట్టి రావాలంటే ఇబ్బంది అవుతుంది. నా వెహికల్ వచ్చేసి కార్లు వెళ్ళిపోతుంది. కార్లు వెళ్ళిపోతుంది. అమ్మాయి నేను ఒక 10 minutes ముందు వెళ్ళిన ఉండాలి అలా ఫస్ట్ వెళ్ళేసి వచ్చిన అమ్మాయి ఒక 10 minutes ఆగి విజయపట్నం దాటి అమ్మాయికి మామూలు క్యాజువల్గా వెళ్ళినారా ఏం చేస్తున్నావు ఇక్కడ ఊరు దాటిన స్టేషన్ దగ్గర మాట్లాడి నువ్వు బైక్ ఎందుకు వెళ్ళి ఉద్దేశం అమ్మ నువ్వు గడ్డలు వచ్చింది నువ్వు చెందిరా అని ఫోన్ చేసి అతను మా అమ్మాయికి ఆరుకెళ్ళి ఎక్కింది. ఆరుకెళ్ళి ఎక్కిన విధంగా అమ్మాయి ఫోన్కి కట్ అయిపోయింది. వెంటనే మళ్ళా ఫోన్ చేసి ఊళ్ళో పోయి చూడు ఆడ చెప్తున్నంత తెలుగు అనేసరికి మొన్న ఇమీడియట్గా వెళ్ళిపోయింది. వెళ్ళిన నిమిషం 2 నిమిషాలు 3 నిమిషాలకి ఇక్కడ ఆ అమ్మాయి మొన్న చెప్పిన ఇంకా నేను వినపడిన నుంచి ఆల్రెడీ కాల్ చేసి కలవలేదు 2 times. ఇక్కడ వచ్చి యూఎస్లో నెంబర్ తీసుకొని ఇమీడియట్గా పార్టీ తెలిసేసి అంత 10 సంవత్సరాల నుంచి లవ్లో ఉన్నారని వాళ్ళంతా సడన్గా కొత్త ప్రపంచంలో కలిగి జీవితాంతం కలిసి బతుకున్నాం అంటే చాలా ఇంకొకటి కూడా మీ అత్తగారితో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏదో నమ్మకం అమ్మాయికి ఇంట్లో బలవంతంగా మ్యారేజ్ చేసి డైవర్స్ అయింది. అయినా కానీ మా తమ్ముడు చేసుకుందని చెప్పింది. వాస్తవం చేసారు అప్పుడు ఏంటంటే సపోర్ట్ ఏమైతే చెప్తే అదే దానివల్ల చేసుకోవాల్సి వచ్చింది. కానీ నీకు ఎట్లాంటి న్యాయం కోరుతావు? అమ్మాయికి నాకేం అవసరం లేదు. అమ్మాయి నాకు న్యాయం జరగాలి. ఆ అబ్బాయి ఎంత వాళ్ళ ఎంత ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళందరూ శిక్ష పడాలి. అదొక్కటే నేను కోరుకున్నాను. అమ్మాయి తరఫున నాకు రూపాయి అవసరం లేదు. జాబ్ రోజు నుంచి ఎట్లా బతుకున్నామో ఇస్తే అప్పుడు బతుకుతాను. మ్యారేజ్ చేసుకున్నాను వాళ్ళు ఏమన్నా ఫోన్ చేసి దేవుడికి వాడంతా కానీ ఉంటుంది వాడికి బాగా మోటివేట్ చేసి పంపించి ఆయన ఒక్కడేనా లేకపోతే ఇంకా సహకరించిన అనుమానం ఉన్నారు. చాలామంది ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ కూడా
ఇంకో పిటిషన్ ఇచ్చిన ఫస్ట్ ఇచ్చిన రికార్డ్ ప్రకారం రికార్డ్ ప్రకారం ఇది బాధితుడు శ్రీకాంత్ యొక్క మనోవేదన. నిండు నూరేళ్ళు కలిసిందాం అనుకున్నారు. 10 సంవత్సరాలు వాళ్ళ ఇంటి నుంచి ఎలగొట్టారు. అయినా కానీ ఈయనని దగ్గరుండి చదివించి హాస్టల్లో పెట్టి చదివించి జాబ్ కొట్టించి ఒక 10 సంవత్సరాలు వీళ్ళు ఫ్రెండ్షిప్లో ఉండి ఇప్పుడు పెళ్లి చేసుకోగానే కులంతోటే చంపారు. ఎందుకంటే 6 సంవత్సరాల క్రితమే ఆ అమ్మాయి ఏదైతే ఆస్తి కోసం ఒక ఎకరా ఉన్నదో ఆ ఎకరా కోసం ఇదంతా చేసిరనేది బయట మీడియా కానీ లేకపోతే కొంతమంది అగ్రకులంతో విరోధిస్తున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదిగో చూడండి, ఖచ్చితంగా కుల దురహంకార హత్యనే. బాధితుల మాటలలో తెలిసి వాళ్ళ ఊర్లో అడిగినాం, ఎవరిని అడిగినా కానీ వాళ్ళ డాక్యుమెంట్ కూడా చూపించారు. మన ఇదంటికి రాగానే ఆ డాక్యుమెంట్ చూపించి మనం కూడా ఖచ్చితంగా మీ అందరికీ చూపిస్తాం. ఎందుకంటే ఆ ఎకరం భూమి కూడా ఉన్న ఎకరం భూమి కూడా ఆల్రెడీ వాళ్ళ తమ్ముడు పట్ట చేసేసుకున్న తర్వాత ఇంకా ఆస్తి ఏం మాట్లాడుతారు, ఏం అవసరం లేదని చెప్పి కదా. 10 సంవత్సరాల తర్వాత ఇంటి నుంచి ఒక ఆడపిల్లని ఇంటి నుంచి బయటికి వెళ్ళబెట్టిన దుర్మార్గుడు ఈరోజు ఆస్తి గురించి అని మాట్లాడడం ఎంత వరకు కరెక్ట్ ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. బాధితునికి అండగా నిలబడదాం. శ్రీకాంత్ అనుకున్న న్యాయం ఖచ్చితంగా జరగాలి. హంతకుడు ఎవడైతుందో వానికి ఖచ్చితంగా శిక్ష పడాలి. భారతీయ శిక్షా స్మృతి ప్రకారం ఎట్లుంటే అట్లా ఐపీసీ సెక్షన్స్ ప్రకారం వానికి ఖచ్చితంగా శిక్షలు పడేటట్టు కోర్టులు న్యాయస్థానాలు చూస్తాయి. అట్లా పోలీసులు కూడా దీన్ని ఒక ఆర్థిక పరమైన అంశం కాకుండా ఇది ఖచ్చితంగా కుల బల్బు హత్య లేఖని పరిగణనలోకి తీసుకొని ఖచ్చితంగా ఆ బాధితుడికి న్యాయం చేయాలి. ఇది ఇక్కడున్న సమాచారం. ఏదేమైనా కానీ ఇట్లాంటి హత్యలు జరగకుండా, ఇట్లాంటి కుల బల్బు హత్యలు జరగకుండా, ఎందుకంటే మనం మిర్యాల కూడా ప్రణయ హత్య చూసినాం, అంబూజీ నరేష్ చూసినాం, మంత్రి మధుకరణ చూసినాం. ఇట్లా ఎంత ఉన్నతంగా ఉన్నా కానీ కులం అనే పేరుతోటి కుల దురహంకారంతో కుల బల్బుతోటి ఇట్లాంటి హత్యలు జరుగుతున్నాయి. ఇట్లాంటివి కూడా కాకుండా సామాజిక చైతన్యంతో ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది కానిస్టేబుల్ నాగమణి గారి యొక్క హత్యకు కారణం ఏమేమి అంటే ఖచ్చితంగా కులమే అని మన పరిశోధనలో తేలింది. వాస్తవానికి ప్రజా సంఘాల లీడర్లు ఇక్కడ ఏసీపీ ఆఫీస్ దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఏసీపీని కూడా కలిసిర్రు. ఇంతకు ముందుకు మనం బాధితులతో కూడా మాట్లాడినాం. శ్రీకాంత్ తోటి వాళ్ళ అక్కగారితో కూడా మనం మాట్లాడినాం. వాళ్ళు లోపలికి పోయి ఏసీపీ గారితో మాట్లాడారు. మరి ఈ ఇన్వెస్టిగేషన్ ఎటు తిరగబోతుంది, ఎందుకంటే ఇది ఆర్థికపరమైన హత్య అని చాలా పేపర్లు పత్రికలలో వచ్చినాయి. ఇది ఆర్థికపరమైన హత్య కాదు, కులపరమైన హత్యనే, కుల దురహంకార హత్యనే అని చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు ఆ బాధితుడు కూడా మనకు శ్రీకాంత్ కూడా అదే చెప్పిండు. మరి కుల సంఘాల పెద్దలు చాలా మంది ఏసీపీని కలిసిర్రు. అట్నే కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ అన్నగారు కూడా కలిసిర్రు. వారు ఏం స్కూల్ లోపల ఏసీపీ ఏం చెప్పిన ఒకసారి వారు మాట్లాడలేదాం. అన్న ఏం చెప్పిండే సార్ కూడా, మీరు కలిసిరు ఇంతకుముందు కేసీపీ గారు కూడా? నాగమణి మర్డర్ తర్వాత రాయపోల్ విలేజ్కి వెళ్ళి శ్రీకాంత్ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి హత్య జరిగినటువంటి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అడిగి తెలుసుకున్న తర్వాత ఏసీపీ కేపీవి రాజు గారు, ఇబ్రహీంపట్నం ఏసీపీ గారిని అన్ని సామాజిక ప్రజా సంఘాలు కేవీపీఎస్తో పాటు మిగతా అన్ని సంఘాలు కలిసి రిప్రజెంటేషన్ చేయడం అనేటువంటిది, మాట్లాడటం అనేటువంటి జరిగింది. వారు చాలా స్పష్టంగా ఏసీపీ గారు చెప్పారు, ఇది ఆస్తి కోసం జరిగినటువంటి హత్య కాదు, ఇది అగ్రకుల దురహంకారంతో జరిగినటువంటి హత్యగానే మేము ట్రీట్ చేస్తున్నాం, ఇది హత్యగానే చూస్తున్నాం అనేటువంటి మాట చాలా స్పష్టంగా వారు చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే కొన్ని పత్రికలలో బయట ఇది డబ్బుల కోసమో ఎకరా ఆస్తి కోసమో అని చెప్పారు కదా, ఇది ఆస్తి కోసము కాదు అనేటువంటిది. ఎందుకంటే ఆ పిల్లవాడు డైరెక్ట్ గా శ్రీకాంత్ ఎవరైతే భర్త ఉన్నాడో నాగమణి భర్త, ఏదైతే డీడీకి సంబంధించిన గిఫ్టెడ్కి సంబంధించిన ల్యాండ్ డీడీ వివరాలన్నీ కూడా ఓపెన్ గా చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆస్తి కోసం కాదు అనేటువంటిది స్పష్టంగా చేయదలుచుకుని పోలీసులు కూడా అట్లేం ట్రీట్ చేయట్లేదు. కొన్ని పత్రికల్లో కొన్ని టీవీలలో మిస్యూజ్ అయ్యి అది ఏమంటారు మిస్అండర్స్టాండ్ గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదే ఎక్కువ ప్రచారంలో పెట్టిళ్ళు. అగ్రకుల దురహంకారంతో జరిగినటువంటి హత్యల్ని వక్రీకరించడానికి ఏ మీడియా సంస్థ చేసినా లేకని ప్రజలు ఎవరు నమ్మడానికి వీలేదు. ఇది కుల దురహంకారంతో చేసిన హత్యగానే పరిగణించాలని మేమనటమే కాదు, పోలీసు ఉన్నతాధికారులు కూడా వాళ్ళు కూడా స్పష్టంగా ఇదే చెప్తున్నారు. అయితే మీరు కలిసిరు కదా, ఇప్పుడు ఇదంతా మీరు చూస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ కానీ హత్య కానీ, మీ సంఘం నుంచి బాధితునికి ఎట్లాంటి న్యాయం కావాలని మీరు డిమాండ్ చేస్తారు? మేము బాధితునికి న్యాయానికి సంబంధించింది ప్రధానంగా ఒకటి
ఆ కుటుంబానికి న్యాయం ఫస్ట్ మొదటి విషయం తనకు రక్షణ కల్పించాలి, ప్రాణ భయం. ఎందుకంటే ఒక కానిస్టేబుల్కి ఉన్నటువంటి నాగమ్మన్నే తన తోడబుట్టినటువంటి అక్కనే చంపినవాడు 3 నెలల కాల వ్యవధి తర్వాత ఇప్పుడైతే రిమాండ్లో ఉన్నాడు. కానీ ఆయన విడుదలైన తర్వాత అక్కను చంపినటువంటి వాడు బావను చంపడం అనేటువంటిది ఏం లేదు. కాబట్టి ప్రాణరక్షణ కల్పించే విధంగా సిపి గారు ప్రత్యేకంగా పోలీస్ కమిషనరేట్ నుంచి ప్రత్యేక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రాణరక్షణ కల్పించడం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆ మొత్తం ఎవరైతే హంతకుడు ఉన్నాడో హంతకుడి భూమిని మొత్తం కూడా జప్తు చేసి ఈ కుటుంబానికి అందజేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి న్యాయస్థానాల నుంచి కానీ ఎంక్వైరీ కానీ ఇట్లాంటిదే జరిపి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, అట్లాగే ఈ మన శ్రీకాంత్కి ప్రభుత్వ ఉద్యోగం ఒకటి ఇవ్వాలని. ఎందుకంటే భార్య ఉద్యోగం భర్తకు రాదని చెప్పేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ వస్తుందా రాదా పూర్తి స్థాయి విచారణ జరిపి ఏ మేరకు అవకాశం ఉండాలి కానీ ఆ పద్ధతులలో ఆయనకి న్యాయంగా వాటా అది దక్కే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి అనేది కోరుతున్నాను. ఇది స్కైలాబ్ అన్న చెప్తున్నది. ఇంకా మరొక లీడర్ కేవీపీఎస్ లీడరు సామ్యుల్ గారు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, అంటే ఇదంతా చూస్తున్నారు, ఇది మీ నియోజకవర్గంలో జరిగింది, మీ పక్క విలేజ్లో జరిగింది. మీరు దీన్ని ఎట్లా పరిగణలోకి తీసుకున్నారు? బాధితులకు న్యాయం చేసేందుకు మీ సంఘం తరఫున వాళ్ళకి ఏ రకంగా భరోసా కల్పిస్తున్నారు? నేను నాగమణి చనిపోయిన రోజు ఎంబడే స్పాట్లో ఇబ్రహీంపట్నంలో మాకు విషయం తెలియగానే నిరసన అంబేద్కర్ చౌరస్తాలో నిరసన ప్రోగ్రాం చేశాము. అప్పటికి పోలీసు వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు, ఇది ఆస్తి తగాదాలకు సంబంధించింది కాబట్టి మర్డర్ అయిందనేది వచ్చింది. దాంట్లో ఎంబడే అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్, నాగమణి భర్త, వాళ్ళ బంధువులు, ఆడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇది ఆస్తి తగాదాలు కావని ఎంబడే స్పందించి పోలీస్ స్టేషన్ ముందు ఉన్నటువంటి రోడ్డు మీద బయట ఎంచి కూర్చుండడం అనేది జరిగింది. దానికి నేను కూడా మద్దతు తెలపడం అనేది కూడా జరిగింది. ఈరోజు ఏసీపీ గారిని కూడా మేము పోయి కలవగానే స్పష్టంగా చెప్పాడు. ఆ రోజు ఏసీపీ గారు లేడు, ఈరోజు ఏసీపీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు TV9 అనే ఒక ఛానల్లో అది ఆస్తి తగాలతోటి మాట్లాడినట్టుగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడినట్టుగా వచ్చింది. అది ఈరోజు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ముందే ఏసీపీ గారు వివరణ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అది ఆస్తి తగాదాలు కాదు, తక్కువ కులపాన్ని చేసుకున్నందుకే ఆడు చంపడం అనేది జరిగింది. ఇన్వెస్టిగేషన్లో కూడా అదే ఆడు ఒప్పుకున్నాడు అనేది చెప్పడం జరిగింది. అందుకనే శ్రీకాంత్ భార్య నాగమణి చంపినటువంటి దుండగులందరినీ కూడా కఠినంగా శిక్షించాలనేది. రెండో దానికి సంబంధించిన దాంట్లో శ్రీకాంత్ ఉద్యోగం ఇవ్వాలని మేము సిపి గారిని కూడా పై అధికారులను కూడా కలవడానికి మా సంఘంగా మేము ప్రయత్నం చేస్తాం. ఇది ఇంకొకటి అంటే ఆయన ఆత్మరక్షణ, ఎందుకంటే వాళ్ళ భార్యను చంపారు, ఆయన కూడా చంపుతారు అనేది వాళ్ళ ఊర్లోకి పోతే ఈయనకు కూడా ప్రాణహాని ఉందని చెప్తున్నారు. దాని గురించి మరి మీరేం చేస్తారు? ఖచ్చితంగా పై అధికారుల దృష్టికి, సిపి గారి దృష్టికి, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. శ్రీకాంత్కు రక్షణ కల్పించే పద్ధతిలో మా సంఘంగా మేము ప్రయత్నం చేస్తాం. ఇది మనం ఇబ్రహీంపట్నం ఏసీపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ సామాజిక ఉద్యమ నేతలతోటి, దళిత లీడర్లతో కూడా మాట్లాడినాం. ఏం జరిగింది, పోలీసులు ఎట్లా స్పందిస్తున్నారు, అట్నే బాధితుల కుటుంబంతో కూడా మాట్లాడినాం. ఏది ఏమైనా ఇది కుల దురాంకార హత్యనే అని ఏసీపీ గారు కూడా చెప్పిరని వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా బాధితునికి తగిన న్యాయం జరిగేటట్టు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మాత్రం చూస్తూనే ఉన్నారు నిజాం టీవీ.